అందరికీ నమస్కారం. మన ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడి దేవాలయం గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా. సప్త గోదావరులలో మొదటిదైన తుల్యభాగా నదీ తీరాన వందల సంవత్సరాలుగా ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాకినాడ నుండి 20 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 58 కిలోమీటర్లు మరియు అమలాపురం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని 1920లో కొవ్వూరి బసివిరెడ్డి గారు ప్రతిష్ఠించారు. ఇక్కడ శైవాగమం ప్రకారమే ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు చేస్తారంట. ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ అను 4 భార్యలతో శ్రీ సూర్యనారాయణ స్వామివారు ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ గోడ మీద సూర్య నమస్కారాల బొమ్మలైతే ఉన్నాయి. పక్కనే మనకి స్థల పురాణం కూడా కనిపిస్తుంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం యొక్క ఆవిర్భావం గురించి ఈ స్థల పురాణంలో మనం చదవచ్చు. అరసవెల్లి తర్వాత ఇది 2వ ప్రసిద్ధ దేవాలయం. అరుదైన మన సూర్యక్షేత్రాలలో భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రం ఇది ధ్వజస్తంభం. శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర, కాంతి కిరణ కరుణాభరణ, కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. గుడిలోకి వెళ్ళగానే శేషవాహనం కనిపిస్తుంది. అలాగే వినాయకుల వారు ఉన్నారు. లక్ష్మీనారాయణ స్వామి వారు, అలాగే సత్యనారాయణ స్వామి వారు కూడా ఉంటారు. గర్భాలయంలో ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణుల వారు మనకి కన్నుల పండవగా కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందన్నమాట స్వామిని చూసేసరికి. చాలా బాగా సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వర, కాంతి కిరణ కరుణాభరణ, కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో నేను సుప్రజ సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నాం. పక్కన తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఆ నామాల దగ్గర తాబేళ్ళు అనేవి పెంచుతున్నట్టున్నారు. బిక్కవోల్లో శ్రీ గోలింగేశ్వర స్వామి వారిని, లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించాక శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అందుకనే భక్తులు ఎవరూ లేరు. ఇది తొలి ఏకాదశి కావడం చేత ఆలయం అనేది ఇంకా తీసే ఉంది. ఇదైతే ఆలయం యొక్క ప్రాంగణం. గొల్లల మామిడాడని, గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ పక్కనే శ్రీరామ మందిరం కూడా ఉంది. ఇది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ స్వామి వారిని దర్శించండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.